గారు కొట్టే తిట్టే పెట్టే టైప్లో చెప్తారు. చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చుతాయి ఈ స్వామివారి వీడియోలు. మీరు కూడా నచ్చితే చూడండి. థ్యాంక్ యూ. నేనైతే చాలా శ్రద్ధగా వింటున్నాను. మీరు కూడా పిల్లలకి గండం ఉంటుంది. ఒక్కొక్కసారి పిల్లలకి గండం తరుముకొచ్చేస్తుంది. అది ప్రమాద రూపంలో ప్రాణాలని తీసుకెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. ప్రమాద రూపంలో మృత్యువు తీసుకెళ్లాలా తీసుకెళ్ళకూడదా ఈశ్వరుడు పరీక్ష చేస్తాడు. అప్పుడు ఫలితం ఇవ్వాలి. దీర్ఘాయుష్మంతులు కాకుండానే పిల్లలకి అపమృత్యువు సమీపించింది. అలా తీసుకెళ్లే ముందు తల్లిదండ్రుల యొక్క ఖాతాని చూస్తాడు ఒకసారి ఈశ్వరుడు. ఇప్పుడు ఈ పిల్లాడి గండం గట్టెక్కించడానికి పుణ్యాలు చేసినవి ఏమైనా ఉన్నాయా, నేను ఈ పిల్లవాడిని రక్షించవచ్చా లేదా? తల్లిదండ్రుల్లో ఏం చూస్తాడో తెలుసా అండి? 1, వీడు ఎప్పుడైనా ఉపవాస దీక్ష చేసి నన్ను తలుచుకున్నాడా? 2, కొంతమంది మహాపురుషులు ఉంటారు, ఎప్పుడైనా వారి సిద్ధాశ్రమాలని కాలితో తొక్కాడా లేదా? అంటే రమణాశ్రమం లాంటి ఆశ్రమాలకు వెళ్ళాడా లేదా? 3, మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు అతిథి మర్యాదలు చేశాడా లేదా? ఒక్కొక్కప్పుడు ఆ ఈశ్వరుడే మీ ఇంటికి అతిథిగా రావచ్చు. మీ ప్రవర్తనని కూడా ఈశ్వరుడు లెక్కలోకి తీసుకుంటాడు సుమా. ప్రత్యేకించి అత్యంత జాగ్రత్తగా ఉండవలసింది ఎప్పుడంటే మహాపురుషుడు వచ్చినప్పుడే. వాళ్ళు అనవసరంగా రారు మీ ఇంటికి. వారు ఏదైనా పుచ్చుకున్నారా అది కోట్ల జన్మలు కాపాడేస్తుంది. 4, కొన్ని నోములు ఉంటాయి, చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి. ఉదాహరణకి కైలాస గౌరీ నోము, అట్ల తద్ది నోము ఇలాంటివి. కానీ దాని ఫలితం కొన్ని కోట్ల జన్మలు కాపాడుతుంది. 5, సత్యాన్ని ధైర్యంగా పలుకుతున్నాడా లేదా? ఉత్తర జన్మల్లో గండాన్ని కాపాడేటప్పుడు ఇది చూస్తారు. అప్పుడు గండాన్ని తీసేస్తాడు. తీసి కడుపు చలవ అని పిల్లల్ని కాపాడతాడు. తనని తాను రక్షించుకోలేని స్థితికి ప్రమాదమని పేరు. అటువంటి ప్రమాదంలో కూడా రక్షించేస్తాడు భగవానుడు. ఎలా రక్షించాడు? తల్లిదండ్రుల పుణ్యాన్ని ఈశ్వరుడు చూశాడు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఇలాంటి పుణ్యకార్యాలు చేసి తీరాల్సిందే. భాగవతంలో బాలకృష్ణుడు తృణావర్తుణ్ణి సంహరించినప్పుడు యశోద భయపడుతుంది. కృష్ణుడు బ్రతికాడని సంతోషించి తాను చేసుకున్న పుణ్యమే కృష్ణుడిని కాపాడింది అని అనుకుంటుంది. నిజానికి కృష్ణుడే ఆ లీల చేసినప్పటికీ యశోదకి ఈ విషయం తెలియక కృష్ణుడిని కాపాడినందుకు భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటుంది. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, రమణాశ్రమం కాకుండా ఇంకే ఆశ్రమాలు మీకు తెలుసు? జై శ్రీరామ్.